హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు తెలుగు జాబ్ 365 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఒక కొత్త జాబ్ నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే అంగన్వాడీ రిక్రూట్మెంట్ అనమాట. సో మనకి అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్నటువంటి అంగన్వాడీ కార్యకర్త, అంగన్వాడీ హెల్పర్స్ కోసం కొన్ని జాబ్స్ అనేవి రిలీజ్ అయ్యాయి అనమాట. సో ఈ జాబ్స్కి క్వాలిఫికేషన్ కేవలం 10th క్లాస్ ఉంటే సరిపోతుంది. మీ సొంత ఊరిలోనే మీ దగ్గరలో ఉండేటువంటి అంగన్వాడీ కేంద్రాల్లోనే జాబ్ చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి ఎగ్జామ్ కూడా ఉండదన్నమాట. జస్ట్ క్వాలిఫికేషన్లో ఉండేటువంటి మార్క్స్ని ఆధారంగా చేసుకొని మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు. అయితే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి టైం కూడా చాలా తక్కువగా ఉందన్నమాట. మనకి 30th డిసెంబర్ లోపు మనం అప్లై చేసుకోవాలి. సో ఈ వీడియో చేసే టయానికి మనకి 5 days టైం ఉంది. సో వెంటనే వీడియో చూసిన వెంటనే మీరు డిస్క్రిప్షన్లో లింక్పై క్లిక్ చేసి మీరు అప్లై చేసుకోండి, ఓకేనా? అయితే ఈ జాబ్కి మనం ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రొసీజర్ ఏంటి, శాలరీస్ ఎలా ఉంటాయి, మొత్తం అన్ని డీటెయిల్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, ఓకేనా? ఫ్రెండ్స్, రీసెంట్గా ఈ మధ్య కాలంలో మనకి ఆంధ్రప్రదేశ్లో చాలా జిల్లాల్లోని మనకి అంగన్వాడీ జాబ్స్ అనేవి వేకెన్సీస్ని రిక్రూట్ చేస్తున్నారు అనమాట. ఫిల్ చేస్తున్నారు ఖాళీగా ఉన్నటువంటి పోస్టులని. అయితే ఇప్పుడు ఈ నోటిఫికేషన్ అనేది మనకి ఎక్కడి నుంచి రిలీజ్ అయిందంటే శ్రీ సత్యసాయి జిల్లా నుండి రిలీజ్ అయిందనమాట. సో సత్యసాయి జిల్లా నుండి వీడియో చూస్తున్న వారందరూ ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఈ జిల్లాలో కొన్ని వేకెన్సీ పోస్టులు ఉన్నాయి. అవి ఆ జిల్లాలో ఎక్కడెక్కడ ఉన్నాయనేది కూడా మీకు క్లియర్గా, ఎన్ని పోస్టులు ఉన్నాయనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో. సో మీరు కనుక వేరే డిస్ట్రిక్ట్ నుండి చూసినట్లయితే మీ డిస్ట్రిక్ట్ నేమ్ ఒకసారి కామెంట్ చేయండి. మీ డిస్ట్రిక్ట్కి సంబంధించి ఏమైనా అంగన్వాడీ పోస్టులు రిలీజ్ అయినట్లయితే వెంటనే దానికి సంబంధించి వీడియో చేయడానికి నేను ట్రై చేస్తాను. ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి జిల్లా మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ మరియు సాధికార అధికారి వారి కార్యాలయం నుండి ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సత్యసాయి జిల్లా. సో అంగన్వాడీ ఉద్యోగ నియామకాల ప్రకటన అనమాట. సో ఇది 20వ తారీఖు 12వ నెల రిలీజ్ అయింది. అయితే అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ ఏంచి మనకి 22 నుంచి స్టార్ట్ అయ్యాయి. ఎండింగ్ డేట్ అనమాట, అప్లై చేసుకోవడానికి ఎండింగ్ డేటు 30/12, అంటే ఈ నెలాఖరు వరకు టైం అనేది ఉన్నదనమాట. సో ఈలోపు మీరు ఈ ICDS ప్రాజెక్ట్ కార్యాలయంలోని మనకి సాయంత్రం 30/12/2025 సాయంత్రం 5 గంటల్లోగా దరఖాస్తుల్ని మనం సబ్మిట్ చేయాలన్నమాట. ఇది ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ఏం లేదు. జస్ట్ మీరు ఒక ఫిజికల్ ఫామ్ని నింపేసి మీరు ఈ ICDS ప్రాజెక్ట్ కార్యాలయంలోని సాయంత్రం 5 లోపు మీరు డైరెక్ట్గా ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో మీకు అప్లికేషన్ ఫామ్ చూసుకున్నట్లయితే మనకి ఈ విధంగా ఉంటుంది అప్లికేషన్ ఫాము. సో ఈ నోటిఫికేషన్ నెంబర్ కూడా ఇక్కడ ఇచ్చారు, చూసుకోండి. సో ఇక్కడ మీరు పాస్పోర్ట్ మీరు పేస్ట్ చేయాలి. తర్వాత అంగన్వాడీ కేంద్రం, ఏ అంగన్వాడీ కేంద్రానికి అప్లై చేస్తున్నారో ఆ కేంద్రాల పేర్లు కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు. తర్వాత మీ రెవెన్యూ డివిజను, ICDS ప్రాజెక్ట్ పేరు, మండలం పేరు, సెక్టార్ పేరు, గ్రామ పంచాయతీ, అంగన్వాడీ కేంద్రం పేరు. సో టోటల్ మీ యొక్క పేరు, ఆధార్ నెంబరు, భర్త పేరు, తర్వాత క్యాస్ట్ సర్టిఫికేటు, క్వాలిఫికేషన్ సర్టిఫికేటు, పుట్టిన తేదీ, వయస్సు, మొబైల్ నెంబరు, 10వ తరగతిలో సాధించిన మార్కులు, మొత్తం అన్ని డీటెయిల్స్ ఫిల్ చేసి మనకి ఇక్కడ సంతకం పెట్టేసి మనం సబ్మిట్ చేయాలి. దీంతో పాటు మనకి రెసిడెంట్ సర్టిఫికేట్ ఒకటి, 10th క్లాస్ సర్టిఫికేటు, స్టడీ సర్టిఫికేట్ లేదా TC, తర్వాత మనకి క్యాస్ట్ సర్టిఫికేటు, ఒకవేళ మీరు PWD క్యాండిడేట్ అయితే PWD సర్టిఫికేటు, ఇలా ఏ అవసరమైనటువంటి సర్టిఫికేట్స్ అన్నీ మనం ఆ అప్లికేషన్ తోటి కంబైన్ చేసి మనం అక్కడ సబ్మిట్ చేయాలన్నమాట. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే అంగన్వాడీ కార్యకర్త, మినీ అంగన్వాడీ కార్యకర్త మరియు అంగన్వాడీ సహాయక పోస్టులు, అంటే అంగన్వాడీ హెల్పర్ అనమాట. సో ఈ పోస్టులకి కానీ ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దీనికి 10th క్లాస్ మాత్రం పాస్ అయితే సరిపోతుందని క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు నోటిఫికేషన్లోనే. సో ఈ పోస్టులు కూడా మనకి ఎక్కడెక్కడైతే వేకెన్సీస్ ఉన్నాయో ఆ ఏరియాలో ఉండే స్థానికులు మాత్రమే అప్లై చేసుకోవాలన్నమాట. సో అంటే ఇప్పుడు మీ ఊర్లోనే ఒక పోస్ట్ ఖాళీ ఉంది అంటే అక్కడ ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట. వేరే ఏరియా వాళ్ళు అప్లై చేసుకోవడానికి లేదు. సో కాంపిటీషన్ ఆటోమేటిక్గా చాలా తక్కువగా ఉంటుంది. సో మీరు అప్లై చేసుకోవచ్చు. సో మనకి ఏజ్ విషయానికి వస్తే 1/7/2025 నాటికల్లా అభ్యర్థుల వయసు 21 సంవత్సరాలు నిండి ఉండాలి. తర్వాత 35 సంవత్సరాలు లోపు ఉండాలి. ఆ తర్వాత మనకి అంగన్వాడీ కార్యకర్త విషయానికి వస్తే 11,500 రూపాయలు గౌరవ వేతనం అనేది ఇవ్వబడుతుందని చెప్తున్నారు. తర్వాత హెల్పర్కి అయితే 7,000 రూపాయలు చెల్లిస్తారనమాట. సో మీరు అప్లికేషన్ చేసుకునేటప్పుడు మీ అప్లికేషన్స్ అన్నిటిపైన గెజిటెడ్ ఆఫీసర్ చేత అటెస్టేషన్ చేయించి వాటిని మాత్రమే సబ్మిట్ చేయాలి. సో వితౌట్ అటెస్టేషన్ అనేది మనకి అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుందన్నమాట. సో ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాలంటే వివాహితులై ఉండాలంటే మ్యారేజ్ అయిన మహిళలు మాత్రమే దీనికి అప్లై చేసుకోగలరు. సో మీరు మ్యారేజ్ అవ్వకుండా మహిళలు అయినా సరే ఈ జాబ్కి ఎలిజిబుల్ కాదనమాట. సో ఇవి మనకి కండిషన్స్. సో మీకు ఏవైనా అప్లికేషన్లో డౌట్స్ ఉన్నట్లయితే ఈ వెబ్సైట్ శ్రీ సత్యసాయి.ap.gov.in చూసుకోగలరు.
చేసుకోగలరు. ఈ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ నోటిఫికేషన్ పీడిఎఫ్ కూడా లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు కావాలంటే డౌన్లోడ్ చేసి క్లియర్గా చదువుకోవచ్చు. సో ఇక్కడ మనకి మరొకసారి చూడండి, మనకి ఏమేమి కావాలో క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. నివాసం స్థానికురాలు అయి ఉండాలి, నేటివిటీ సర్టిఫికేట్, రెసిడెన్స్ సర్టిఫికేట్, ఆధార్ మొదలైనవన్నీ ఇవ్వాలన్నమాట. తర్వాత 10వ తరగతి మార్క్స్ మెమో ఒకటి ఇవ్వాలి. తర్వాత పుట్టిన తేదీ, వయసు నిర్ధారణ, దీనికోసం కూడా 10వ తరగతి మార్క్స్ మెమో సరిపోతుంది. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్, తహసీల్దార్చే నిర్ధారించబడినటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఇవ్వాలన్నమాట. తర్వాత పీడబ్ల్యూడి సర్టిఫికేట్ ఇవ్వాలి. మనం ఫోటో ఒకటి కంపల్సరీగా ఇవ్వాలి, దానిపైన మనం క్రాస్గా సైన్ చేయాలన్నమాట. సో ఇప్పుడు వేకెన్సీస్ విషయానికి వస్తే మనకి అంగన్వాడీ కార్యకర్త మరియు వారి సహాయకుల ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయన్నమాట. బాతాలపల్లికి 3 వేకెన్సీస్ ఉన్నాయి. తర్వాత సీకేపల్లిలో 6 వేకెన్సీస్ ఉన్నాయి. ధర్మవరంలో 6 వేకెన్సీసు, గుడిబండలో 2 వేకెన్సీసు, హిందూపూర్లో హైయెస్ట్గా 13 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట ఈ అంగన్వాడీ పోస్టులకి. తర్వాత కదిరిలో 6, మడకసిరలో 7 పోస్టులు, తర్వాత నల్ల చెరువులో 3, ఓడి చెరువులో 2, పెనుగొండలో 6, పుట్టపర్తిలో 6, సోమందేపల్లిలో 9, మొత్తం 69 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. సో పోస్టులు కొంచెం ఎక్కువగా ఉన్నాయి ఒకే డిస్ట్రిక్ట్లోని. సో కాంపిటీషన్ చాలా చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి 10th క్లాస్ పాస్ అయ్యి మ్యారేజ్ అయినటువంటి లేడీస్, ఉమెన్స్ అందరూ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇంకా చూసుకుంటే మనకి ఇక్కడ క్యాస్ట్ల వైజ్గా ఎన్నెన్ని పోస్టులు ఎవరెవరికి ఇచ్చారనేది కూడా ఇచ్చారు. చూడండి ఇక్కడ బాతాలపల్లిలో, ధర్మవరంలో, ఎర్రిపల్లి అంగన్వాడీ సెంటర్ అనమాట. సో ఇక్కడ ఓసీకి ఇచ్చారు, తర్వాత ఎస్సీకి కొన్ని ఇచ్చారు, బీసీడీకి ఉన్నాయి, బీసీబీకి ఉన్నాయి, తర్వాత బీసీఏకి ఉన్నాయి. సో అన్ని కేటగిరీల వారికి కూడా మనకి పోస్టులు అనేవి కేటాయించడం జరిగిందనమాట. సో మీరు ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ డౌన్లోడ్ చేసుకొని మీరు ఒకసారి చూసుకోండి ఏ మండలంలో ఏ అంగన్వాడీ కేంద్రాల్లో వేకెన్సీస్ ఉన్నాయి, అది ఏ క్యాస్ట్ వారికి స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు అనేది, దాన్ని బట్టి మీరు అప్లై చేసుకోవాలన్నమాట. సో మీరు ఎక్కడి నుండి అయితే అప్లై చేస్తున్నారో ఏ ఏరియా నుండి, ఆ ఏరియాలో ఉన్నటువంటి ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయం ఉంటుంది కదా, అక్కడికి మీరు అక్కడ మీరు ఈ అప్లికేషన్స్ అన్నీ సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. అప్లికేషన్ ఎండ్ డేట్ అనేది 30/12/2025. టైం చాలా చాలా తక్కువ ఉంది. సో వీడియో చూసిన వెంటనే ఒకవేళ మీకు ఉపయోగపడకపోతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరో ఒకరు ఉంటారు కదా ఈ జాబ్స్ కోసం చూస్తున్న వాళ్ళు, వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకి హెల్ప్ చేసినట్లు అవుతుంది. ఇది ఫ్రెండ్స్ మనకి ఈరోజు వీడియో. సో మరలా మరొక కొత్త జాబ్ నోటిఫికేషన్తో మళ్ళీ కలుద్దాం. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ శివ.